సిట్టి విచారణ అనంతరం మీడియాతో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అలాని సుబూట్లు ఎవిడెన్స్ ఉన్నాయి, ప్లస్ ఆ ఫోన్ ట్యాపింగ్. నా ఆఫీస్లో లోపలికి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే, వారెంట్ లేకుండా వాళ్ళు కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే మేము పట్టుకొని అడిగితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళమన్నాం. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్తలేరు. ఆఖరికి అప్పుడు మహేష్ భాగవత్ గారికి అనుకుంటా, తర్వాత డిఐజీ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిన ఇట్లా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా నా దాంట్లోకి వచ్చిండ్రు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎట్లా రాగలుగుతారని మహేందర్ రెడ్డి గారు చెప్పింది. అది రాగలిగారు, నాకు తెలుసు చట్టం, మా లాయర్ చెప్పిండ్రు. మహేష్ భాగవత్ గారు అనుకుంటా, నాకు ఎవరు ఆఫీసర్ పేరు మర్చిపోయినారు, కమిషనర్ అప్పుడు ఎవరు ఉండేనో, వాళ్ళు చెప్తే అవును రాగలిగారు అని చెప్తే మహేందర్ రెడ్డి గారు రాగలుగుతారని చెప్పింది. కానీ దాని తర్వాత మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి, నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చేవల నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్లు అవుతుండే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినస్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నది కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, టీవీ న్యూస్ ఏదో అని దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది, వేసి 72 కోట్లు విశ్వేశ్వరరెడ్డి పట్టుకున్నాడు. నిజాయితీ అనుకుంటే వీడు కూడా దొంగనే, వీడిని 72 కోట్లు పట్టుబడ్డాయని వేసిండ్రు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ, వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరులో, జ్యువెలరీ కొంటది పోతే అది పట్టుకొని అది ఇచ్చేసిండు. అప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు అవి పేపర్లు, హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైంది. టీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉండే, అయితే నేను భూమి అమ్ముకున్నా. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయన ఎట్లా పట్టుకున్నారు, నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా, ఆయన రాజకీయాల్లో నాట్ ఇన్వాల్వ్డ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. మా చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే నా ఫోన్ ట్యాప్, అప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్, నా ఫోన్ ట్యాప్ చేసినాక ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండ్రు. ఇది రెండో ప్రూఫ్. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందే అప్పుడు కరోనా వచ్చింది. ఈ కేసీరావు కొడుకు రామారావు ఉండు కదా, ఆ రామారావు ఈడ వేలాది మంది చచ్చిపోతుంటే ఆయన 12 సార్లు 10 సార్లు దుబాయ్ పోతున్నాడు. ఈడ కరోనాకి చచ్చిపోతున్నది, ఆడ శ్మశాన వాటికి జాయలేదు, అంబులెన్స్కు 40,000. ఈయనేమో 10 సార్లు దుబాయ్ పోయి వస్తుండు, ఇటలీ పోయి వస్తుండు. ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోదలుచుకున్నాం. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నర్సెస్కు పీపీఈ కిట్ లేకుంటే కరోనా అంటే వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎట్లా చేస్తారు లేకుండా అక్కడ పోతామని మేము అందరం డిసైడ్ చేసినాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఎలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేసినామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము, ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే, బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు
లేకుంటే అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరి కాళ్ళ కూర్చొని వెళ్ళాము. అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంటే రెండు మూడు విధానాలు ఉంటాయి. మావి ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని విని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు 1000 మందిని చేస్తే 1000 మంది వినేటోళ్ళు, పోలీస్ ఫోర్స్కి ఎట్లుందని నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది, అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తామో మొత్తం అది తెలుస్తుండే. దాంట్లో వివేక్ గారు ఇన్ఛార్జ్ ఉంటే, నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్, నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్ అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలు ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింది, అవన్నీ కూడా వినిపించిండ్రు. నిజంగానే నేను అనుకుంటా భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇదంతా అయితే ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళు సొంత డబ్బులు చేసుకున్నట్టున్నారు, రియల్ ఎస్టేట్లలో, ఫిల్మ్ స్టార్లలో ఇవన్నీ కూడా చేసి. కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే గిట్లుంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి, మొత్తం దేశానికి తెలవాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి, ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట, అసలు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే